ఎంతో సేవాగుణం కలిగినటువంటి సౌమ్యుడు టీడీపీ వెస్ట్ సీనియర్ నాయకులు వాణిజ్య విభాగం సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రాజు సోలంకి జైన్ అని టీడీపీ నాయకులు మాదగాని గురునాథ్ అన్నారు. రాజు సోలంకి జైన్ పుట్టినరోజు సందర్భంగా మహేంద్ర జ్యువెలరీ ప్రాంగణంలో కొంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో కలిసి శాల్వాతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో భౌతిక దాడులను సైతం లెక్క చేయకుండా వెస్ట్లో పార్టీ కార్యాలయాన్ని తన సొంత నిధులతో నెలకొల్పి అందరికీ అందుబాటులో ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. వెస్ట్ కార్యకర్తలకు ఒక స్థానబలాన్ని గతంలోనే ఏర్పరిచిన ఏకైక నాయకులు రాజు సోలంకి జైన్ అన్నారు. ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తనకు నేనున్నానంటూ సేవ చేసేటువంటి రాజు సోలంకి అని అన్నారు. ఆయనకు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆయన్ను గుర్తించి జైన్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ధనేకుల సుబ్బారావు, భవానీ ప్రసాద్, కిలారి శేఖర్, పిళ్ళా సుదర్శన్, పరిసిపోగు రాజేష్, దాడి మురళి, ఉప్పుడి రాము, భోగవల్లి నాగు, తెలుగు యువత నాగబాబు పాల్గొని రాజు సోలంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు చాలా శుభదినం. మరి మన సోలంకి జైన్ గారు బర్త్డే సందర్భంగా మార్నింగ్ నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంపీ గారి ఆఫీసులో కార్యాలయంలో ఎంపీ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ముందుగా ప్రప్రదంగా విషెస్ తెలియజేసి అక్కడి నుంచి ఈరోజు మొత్తం కూడా విజయవాడ పరిసర ప్రాంతాలందరూ కూడా అరే జైన్ గారు జన్మదినం అంటే మన అందరికి పేదవాళ్ళకి పండగ లాంటి రోజుని తెలుగుదేశం పార్టీలో సీనియర్గా ఉంటూ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిని రేపు రాబోయేటువంటి రోజుల్లో మంచి చైర్మన్గా ఉన్నతమైనటువంటి పదవుల్లో చూడాలని జనం అందరూ కోరుకుంటున్నారు. మేము కూడా మనసా వాచ కర్మనా కోరుకుంటున్నాం. అంటే పుట్టుక అనేది అది జన్మదినం అనేది కాదు. జనాలకి కొంతమంది కారణ జన్మలు పుడతా ఉంటారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో దాంట్లో మన సోలంకి రాజు గారు జైన్ గారు చాలా ప్రత్యేకంగా ప్రజలందరిని ఆకట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి విజయవాడలో స్థిరపడి ఇక్కడ ప్రజలందరితో మమేకమై అందరి యొక్క ప్రేమాభిమానాలు పొందడంలో ఉన్న గొప్పతనం ఎవరికి రాదు. మరి అటువంటి వ్యక్తికి మంచి ఉన్నతమైనటువంటి పదవి వస్తే రేపు షేర్ అండ్ కేర్ ఈ సమాజానికి మంచి భవిష్యత్తు ఇచ్చి ప్రజలందరినీ ఆకట్టుకొని హక్కును చేర్చుకుంటాడని ప్రత్యేకంగా వారిని నిండు నూరేళ్లు ఉండాలా, దీర్ఘాయుష్మై ఉండాలా, వాళ్ళ పిల్లలు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మాదిగాని గురునాథం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నగరంలో వన్ టౌన్లో ముఖ్యంగా ఎవరు ఆఫీసాలు పెట్టుకున్న నాయకులు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం పెడతానికి 4 సంవత్సరాల కిందట మా సోలంకి జైన్ గారు ఆయన సొంత స్థలాన్ని మాకు కార్యాలయంగా ఇచ్చేసి 4 సంవత్సరాలు నిర్విరామంగా మొన్న ఎలక్షన్ అయిన వరకు మాత్రం ఆయన మా ప్రజలందరికీ వన్ టౌన్లో ఉన్న 22 డివిజన్లో ఉన్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని తయారు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అనేకమైన ఇచ్చేశారు. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు అతను అరెస్ట్ చేసి లోపల పెడితే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పొద్దు నుంచి సాయం దాకా ధర్నాలు చేస్తున్నా కానీ మధ్యాహ్నం వాళ్ళకి కావాల్సిన వసతులే కానీ భోజనాలే కానీ అనేక మంది రోజుకి 100, 150, 200, 300 మంది ఒట్టి వన్ టౌన్లోనే వస్తూ ఉండేవాళ్ళు. అలాగే అదే కాకుండా సోషల్ సర్వీస్ యాక్టివిటీకి వచ్చేళ్ళకి మాత్రం పేద ప్రజలకి బళ్ళకే కానీ లేకపోతే వీల్ చైర్సే కానీ సైకిళ్ళే కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేశాడు. అలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవులు అలంకరించాలి. ఇవాళ ఆయన ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత పార్టీకి సేవ చేస్తూ అనేకమైన ఉన్నత పదవులు పొందాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, ఎస్సీసీఎల్ తరఫున ఆయనకి ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తారు. రత్న పరిసిపోగు రాజేష్. ధన్యవాదాలండి.
ఈరోజు మా సోదర సమానమైనటువంటి ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య సెల్ విభాగం అధ్యక్షులు శ్రీ సోలంకరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ నాయకులు అంతా కూడా ఇక్కడ వారికి శుభాకాంక్షలు తెలియకోసం వచ్చాం. సోలంకరాజు గారు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక భౌతికమైన దాడులు టీడీపీ వాళ్ళ మీద చేస్తున్నా కానీ ఏమాత్రం కూడా ఆయన బెసక్కుండా పశ్చిమ నియోజకవర్గంలో తన సొంత స్థలంలో ఆఫీసును కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీకి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మొన్న జరిగిన వరద ముంపుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళ జైన్ సమాజం ద్వారా ఆయన దగ్గరుండి నిర్వహించి అనేక పేద ప్రజలకు భోజనాలు వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని మరెన్నో పదవులు ఆశించాలని అలాగే భవిష్యత్తులో మేమందరం కూడా ఆయన్ని జైన్ కార్పొరేషన్ చైర్మన్ గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆ అమ్మవారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలని ఇంకా మెండుగా ఇవ్వాలని వాళ్ళ కుటుంబం తరపున కూడా నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు కొంపెల్లి శ్రీనివాసరావు. సీనియర్ నాయకులు సోలంకి రాజు గారు 61వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అట్లాగే తెలుగు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 22 డివిజన్ల తరపున కూడా అందరి తరపున రాజు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే రాజు గారికి రాబోయే రోజుల్లో చాలా ఉన్నతమైన పదవులు అంటే జైన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా నమస్కారం అండి. ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా అందరూ నన్ను విషయం చెప్పినందుకు ఎంపీ గారికి, మా నాయకులకి, మా వెస్ట్ కార్యకర్తల నాయకులందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ. Like, subscribe and press the bell icon for new updates.